Good morning, students. Welcome to Vasudev classes. Let us start our episode. So, in previous unit, we have discussed about most wonderful chapter, assessment of individuals. Now, let us discuss about unit number 5, assessment procedure. ఇందులో మొత్తం థియరీనే ఉంటుంది. సో నేను అందుకే దీన్ని సపరేట్గా చేస్తున్నా బికాస్ ఎంత షార్ట్ ఉంటే అంత బెటర్, మీకు రిఫర్ చేయడానికి కూడా చాలా ఈజీగా ఉంటుంది. సో ఐ హ్యావ్ మేడ్ ఇట్ వెరీ షార్ట్ వీడియో ఫర్ దిస్ పర్టికులర్ చాప్టర్ ఎస్పెషల్లీ. సో ఇక్కడ చూడండి, ఇన్కమ్ ట్యాక్స్ అసెస్మెంట్ ప్రొసీజర్, ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. డైరెక్ట్గా మీకు ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేసేస్తా. వాలంటరీ రిటర్న్ అంటే the person who returns without any force. If a person files returns on his own according to the provisions of the act, అది voluntary return. డ్యూ డేట్స్ ఇక్కడ ఇచ్చారు చూడండి. డ్యూ డేట్స్ నార్మల్గా అడగచ్చు. 30th September, who is working partner as a firm, auditing provision, income tax, any other assessee 31st July, international transactions 30th November. సో అది వాలంటరీ. కంపల్సరీ అంటే దే ఆర్ మ్యాండేటెడ్ టు రిటర్న్, టు ఫైల్ ఎ రిటర్న్ ఆర్ లాస్. రిటర్న్ ఆఫ్ లాస్ అంటే లాస్ వచ్చినా కూడా రిటర్న్ చేస్తే మనకి క్యారీ ఫార్వర్డ్ చేసుకునే ఛాన్స్ ఉంటుంది. లైక్ ఈ ఇయర్లో లాస్ వచ్చింది, నెక్స్ట్ ఇయర్లో 500 ప్రాఫిట్ వచ్చింది, ప్రీవియస్ ఇయర్లో 1000 లాస్ వచ్చింది, ఇంకా 500 నెక్స్ట్ క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. రివైజ్డ్ రిటర్న్ చేసిందని రివైజ్ చేయడం. నెక్స్ట్ థింగ్, ఇది డేట్స్. బిఫోర్ చేస్తే నో ప్రాబ్లం, అక్టోబర్ 5 lakhs. ఆఫ్టర్ చేస్తే పెనాల్టీ 1000 పడుతుంది, 5000 పడుతుంది, 10,000. సో ఇన్ ఎనీ కేస్ 1 lakh 10,000 వరకు పడుతుంది. డెఫెక్టివ్ రిటర్న్, కరెక్ట్గా రిటర్న్ చేయలే, సిగ్నేచర్ ఆఫ్ ఎన్ అసెసీ, పాన్ నెంబర్ ఇవన్నీ రాంగ్ ఇచ్చిండు, ఇన్కరెక్ట్ ఇన్ఫర్మేషన్ ఇస్తే డిఫెక్టివ్ రిటర్న్లోకి వెళ్ళిపోతుంది. PAN, పర్మనెంట్ అకౌంట్ నెంబర్, ఈజ్ నథింగ్ బట్ పాన్. పాన్ వల్ల మెయిన్ థింగ్, యు ఆర్ అన్ అసెసీ, లైక్ యు పేస్ ఎ ట్యాక్స్. ద పర్సన్ హూ పేస్ ఎ ట్యాక్స్, వాడికంటూ ఒక ఐడెంటిటీ నెంబర్ ఉండాలిగా, అందుకే పర్మనెంట్ అకౌంట్ నెంబర్, పాన్ కార్డ్ ఇస్తారు, 10 digits ఇస్తారు. నాది BOMPT ###75. ద ఫార్మాట్ ఫస్ట్ 5 ఆల్ఫా న్యూమరిక్ ఉంటుంది, చెప్పంగా BOMPT. లాస్ట్ 5 నెంబర్స్ ఉంటాయి, మళ్ళీ లాస్ట్ 4 నెంబర్స్ ఉంటాయి, లాస్ట్ 1 డిజిట్ ఉంటుంది. ఇది పాన్ కార్డ్ యొక్క స్ట్రక్చర్. ఫస్ట్ P ఫర్ ఇండివిజువల్, P, BOMPT, కంపెనీ అయితే C, ఫర్మ్ అయితే H, అథారిటీ అయితే L, ట్రస్ట్ అయితే T, ఆర్టిఫిషియల్ పర్సన్ అయితే, జ్యుడిషియరీ అయితే J. సో క్లియర్. ఇవి ఐడెంటిఫికేషన్ కోసం పెట్టేవి. ఇది కూడా అడగచ్చు. పాన్ నెంబర్, ఆధార్ కార్డ్. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ ఫర్ ఫైలింగ్, రిజిస్ట్రేషన్ ఆన్ e-filing portal, నాట్ ఏ సిటిజన్ ఆఫ్ ఇండియా. చాలా మెథడ్స్ ఉన్నాయి. ఆధార్ కార్డు, రెసిడింగ్ ఇన్ స్టేట్ ఆఫ్ జమ్మూ అండ్ కాశ్మీర్, మేఘాలయ, నాన్ రెసిడెంట్స్ ఆఫ్ ఇండియా యాజ్ పర్ ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఏజ్ 80. Every person holding PAN card shall treated as deemed to be invalid. Person holding PAN card on 1st July shall link other with the PAN with the time allotted by government. లింక్ చేసి పెట్టుకోవాలి. బిఫోర్ ట్యాక్స్ పేయర్ స్టార్ట్ రిజిస్ట్రేషన్, ఇన్షూర్ ఫాలోయింగ్ డీటెయిల్స్ ఆర్ హ్యాండ్. ఇవన్నీ చేతిలో ఉండాలి. లైక్ పాన్ కార్డ్కి మొబైల్ నెంబర్ లింక్, కరెంట్ అడ్రస్, ఈమెయిల్ అడ్రస్. విజిట్ e-filing portal, క్లిక్ రిజిస్ట్రేషన్ ఆఫ్ యువర్ సెల్ఫ్ బటన్ లొకేటెడ్ ఆన్ రైట్ సైడ్ హోమ్ వెళ్ళాలి. తర్వాత సెలెక్ట్ యూజర్స్, ఇండివిజువల్ ఆర్ HUF ఆర్ అదర్. పాన్ స్టేటస్ని ప్రొవైడ్ చేయాలి. క్లిక్ కంటిన్యూ, డేట్ ఆఫ్ బర్త్ ఇవన్నీ కరెక్ట్ తెచ్చుకోవాలి. క్లిక్ కంటిన్యూ కొట్టుకోవాలి. పాస్వర్డ్ డీటెయిల్స్, కాంటాక్ట్ ఇవన్నీ కరెక్ట్ ఇవ్వాలి. 6 digit OTP వస్తుంది. 2 OTPs వస్తాయి, ఎవరికి షేర్ చేయకుండా. ఈమెయిల్కి వస్తుంది, మొబైల్ నెంబర్కి వస్తుంది, కరెక్ట్గా ఎంటర్ చేయాలి. తర్వాత ఫినిష్. ప్రొసీజర్ ఫర్ లింకింగ్ ఆధార్ విత్ పాన్. e-filing పోర్టల్కి వెళ్ళి ఈ ఫైల్కి వెళ్ళాలి, పాన్కి వెళ్ళాలి.
ఆధార్ నెంబర్ లింక్ చేసుకోవాలి, క్యాప్చా ఇస్తారు, ఎంటర్. మెథడ్ ఆఫ్ ఫైలింగ్ ఈ రిటర్న్. ఫైలింగ్ ఆఫ్ రిటర్న్స్ హ్యాస్ బీన్ ఇంట్రడ్యూస్డ్ బై గవర్నమెంట్ టు ఈస్ మాన్యువల్ వర్క్ కంటే ఇది కొంచెం ఈజ్ చేయడానికి ఈ ఫైలింగ్ ని ఇంట్రడ్యూస్ చేశారు. సో అది చూసుకోండి. అడ్వాంటేజెస్ ఆఫ్ ఈ ఫైలింగ్. ఆఫ్ కోర్స్ డిసడ్వాంటేజెస్ కొన్ని, కానీ అడ్వాంటేజెస్ వీ హ్యావ్ టు టేక్ లుక్ ఆన్ రైట్ సైడ్. కాస్ట్ ని తగ్గించారు, కన్వీనియన్స్ ని పెంచారు, లేట్ ఉండదు, ట్రేసెస్ ఉండవు. ఆన్లైన్ అసెస్మెంట్ ఆర్డర్స్ ప్రొసీజర్ హెల్ప్స్ ఇన్ రెడ్యూసింగ్ బ్యూరోక్రసీ, టైం వేస్ట్ తగ్గించింది. ఇలాగా టైప్స్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ రిటర్న్స్. There are around 7 types. First one, ITR 1, income tax return 1. Saha general. Mostly residents individuals ki మాత్రమే valid. వాడి టోటల్ ఇన్కమ్ వచ్చేసి 50 lakhs కంటే ఎక్కువ ఉంటుంది ప్రీవియస్ ఇయర్ లో. Salary or pension, income from one house property as their income should not exclude 50 lakhs. 50 lakhs కంటే ఎక్కువ ఉంటుంది. ఒకటే గుర్తుంచుకోండి, సహజ్ 1 person only, individual only, 50 lakhs కంటే ఎక్కువ ఉండదు. He comes under Sahaj. Last point, it is mandated to furnish the breakup of salary, income from salary ఇంకా income from house property కూడా separate చేయాలి. నెక్స్ట్ ITR నెంబర్ 2, ఇండివిజువల్ కైనా HUF కైనా అప్లై అవుతుంది. whereas who are residents not other than resident and if more than one house property, ఇదేమో ఒక హౌస్ ప్రాపర్టీ, ఇది మోర్ దెన్ 1, లైక్ 2 to 3, 2, గ్రేటర్ 2 కంటే ఎక్కువ ఉంటే, 1 కంటే ఎక్కువ ఉంటే యాక్చువల్గా మోర్ దెన్ 1 హౌస్ ప్రాపర్టీ, ఇన్కమ్ ఎక్సీడ్ 50 lakhs, అది మాత్రం పక్క. ఇక్కడ ఏంటి, షుడ్ నాట్ ఎక్సీడ్, ఇక్కడ ఎక్సీడ్ 50 lakhs. నెక్స్ట్, ఇఫ్ అగ్రికల్చర్ ఇన్కమ్ ఈస్ మోర్ దెన్ 5,000, then we have to fight ITR 2. ITR 1 ఏమో నార్మల్ పర్సన్స్ కి, ఇండివిజువల్స్ కి, ఇది HUF కి కూడా. TDS is also not additional, క్లియర్ గా చూసుకోండి. నెక్స్ట్ ITR నెంబర్ 3, applicable for individual or HUF having own proprietorship in any business or profession. వాళ్ళకంటూ ఒకటి ఉండాలి proprietorship. The assessee using the firm would have provide GST registration. వీళ్ళు GST కి రిజిస్ట్రేషన్ అయి ఉండాలి. ITR 3 కి 3 రూల్స్, ఇండివిజువల్ ఆర్ HUF దానికి 2 రూల్స్, అగ్రికల్చర్ ఇన్కమ్ మోర్ దెన్ 1 హౌస్, HUF ఆర్ ఎవరైనా GST registration number provide చేయాలి. And turnover, assessee can also mention details as a salary, pension, separate head కింద separate చేసి పెట్టాలి. నెక్స్ట్ ITR నెంబర్ 4, Sugan. ITR can be formed by individuals or HUF small business who are opting from presumption taxation నుంచి రిలీఫ్ కోసం తీసుకున్న వాళ్ళు కూడా ఇందులోకి ప్రొవైడ్ GST నెంబర్ ప్రొవైడ్ చేసి. presumptive taxation 44 AD. presumptive taxation scheme is framed under 3 sections, 44 AD, 44 ADA, 44 AE. It is a scheme of taxation introduced by government to decrease tax and compliance burden from small assessors. చిన్న చిన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తగ్గించడానికి ఇది ఇంట్రడ్యూస్ చేశారు. 44 AD అంటే టర్న్ ఓవర్ లెస్ దాన్ 2 crores, 8% ఆఫ్ సేల్స్. కూల్, ఏదంతలో ఉంటే అది. ప్రాఫిట్ ఫ్రమ్ ప్రొఫెషన్ అజ్యూమ్డ్ 50% ఆఫ్ రెవెన్యూ is less than 50 lakhs. 50% of revenue 50 lakhs కంటే తక్కువ ఉండదు. 44 AE 7,500. Taxable income is assumed 7,000 per vehicle per month. Expenses are not allowed as deductions. Expenses ని deductions లోకి తీసుకోం బాబు. This ITR form is used by firms, LLPs, association of persons, body of individuals, firms, cooperatives. టోటల్ గా 5 ఉంటాయి. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి యాడ్ అవ్వకుండా వచ్చిందని ఫిక్స్ అయిపోయింది. ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్ 1961 ప్రకారం కట్టాలి. ప్రొవిజన్స్ రిలేటెడ్ టు ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ, సెక్షన్ నెంబర్ 11 ఇన్కమ్ ట్యాక్స్ యాక్ట్. ఇన్కమ్ ఫ్రమ్ ప్రాపర్టీ హెల్డ్ ఫర్ చారిటబుల్ పర్పసెస్ డు నాట్ ఫార్మ్ పార్ట్ ఆఫ్ టోటల్ ఇన్కమ్. ప్రాపర్టీని ఎవరికైనా చారిటీ కోసం ఇచ్చినాం అనుకో, దాని ఇన్కమ్ కింద క్యాలిక్యులేట్ చేయాలి. యూజ్డ్ బై కంపెనీస్, ఇంకా పెద్ద దానికి వచ్చేసాం కంపెనీస్, 6 నుంచి కంపెనీస్కి వచ్చేసాం. ITR 7,
చారిటబుల్ రిజిస్ట్రేషన్ ఉంటే అది షుడ్ నాట్ ఫైల్ ITR 7. Should file, sorry. This ITR 7 used by the companies who required by law to file under section 139 for a trust. Mostly trust liki ichestarle. Idi ITR filing 2 methods, offline, online. Offline ki online ki pedda differences levu. First offline chudam. E-filing portal loki ellali. Income tax return indaక చెప్పినట్టే extract zip file extract చేయాలి, అది ఓపెన్ చేయాలి, ఎక్సెల్ ఫామ్ లో కన్వర్ట్ చేయాలి, ఇంపోర్ట్ ఆర్ ఎక్స్పోర్ట్ పర్సనల్ డీటెయిల్స్ అని చేసి ఇన్కమ్ ట్యాక్స్ అంతా క్యాలిక్యులేట్ చేసి అవన్నీ జనరేట్ చేసి మ్యాండేటరీ ఫీల్డ్స్ అన్ని వ్యాలిడేట్ చేసి క్లిక్ ఆన్ సేవ్ XML బటన్, తర్వాత అప్లోడ్ చేయాలి. అప్లోడ్ XML ఫైల్ ఎట్ e-filing వెబ్సైట్, లాగ్ ఆన్. ఇట్స్ ఎ బిగ్ ప్రాసెస్ యార్. DSC డిజిటల్ సిగ్నేచర్ కూడా OTP, ఆధార్ OTPని మెన్షన్ చేయాలి, బ్యాంక్ డీటెయిల్స్, సెంట్రలైజ్డ్ బెంగళూరుకి ఇవన్నీ ఎంత చేసి పెట్టాలి. ఇదంతా పెద్ద ప్రాసెస్. ఆన్లైన్ లాగిన్ అయిపోవాలి, E-filing వెళ్ళిపోవాలి, E-fileకి వెళ్ళాలి, అసెస్మెంట్ ఇయర్ కొట్టాలి, సెలెక్ట్ సబ్మిషన్ మోడ్, టకాటక్ డైరెక్ట్ డిజిటల్ ఫామ్ లోకి వెళ్ళిపోతాం. సెండింగ్ ఈ సిగ్నేచర్ ఫైల్ సబ్మిట్, లాస్ట్ ప్రివ్యూ కొట్టి తర్వాత సబ్మిట్. డ్రాఫ్ట్ కూడా పెట్టుకోవడం. ఇది పైన ఉన్నది 15 మార్క్స్కి వస్తుంది. ఇప్పుడు సెకండ్ 15 మార్క్స్. అసెస్మెంట్ అంటే ఏంటి? అసెస్మెంట్ అంటే ఏంటి? నథింగ్ బట్ అసెస్మెంట్ మీన్స్ డిటర్మినేషన్ ఆఫ్ అంటే టోటల్ ట్యాక్సబుల్ ఇన్కమ్ ఆఫ్ ఎన్ అసెస్సీ అండ్ ట్యాక్స్ పేయబుల్ దే ఆర్ ఆన్. అంటే ట్యాక్స్ ఇంటర్గా ట్యాక్స్ పేయర్ ఉంటాడుగా, వాడిది డిటర్మైన్ చేసేదాన్ని అసెస్మెంట్ అంటారు. అసెస్మెంట్ బై అసెస్సీ. కూల్. ఫస్ట్ అసెస్మెంట్ సెల్ఫ్ అసెస్మెంట్, వాడికి వాడే కట్టుకోవడం. లైక్ రిక్వైర్డ్ టు మేక్ హిస్ ఓన్ అసెస్మెంట్ బిఫోర్ ఫైలింగ్ రిటర్న్. వాడే క్యాల్కులేట్ చేసుకొని ఏది దేనికి వస్తే చూసుకొని కట్టడం. ఏమేం చేస్తాం దీని కిందకి? కంప్యూట్ ఇన్కమ్ అండర్ ఈచ్ హెడ్, వాడి ఇన్కమ్ క్యాల్కులేట్ చేసుకోవాలి, టోటల్ ఇన్కమ్ చూసుకోవాలి, టోటల్ ట్యాక్స్ సెస్ ఇవన్నీ తీసుకొని త్రూ ఈచ్ ఎలాన్ ఏమైనా మిస్ చేసి ఉంటే తీసుకొని కట్టేయాలి. వెయిట్ ఫర్ రిఫండ్ లాస్ట్. ప్రొవిజనల్ అసెస్మెంట్ యాజ్ పర్ దిస్ ఇన్కమ్ ట్యాక్స్ రిసిప్ట్ ఆఫ్ ఇన్కమ్ ట్యాక్స్ ఫైల్డ్ బై అసెస్సీ అండర్ 37. అంటే ఒక ప్రొఫెషనల్ వచ్చి shall make provisional assessment for the assessment shall be made as per written filed and with details furnished. Any payment, the provisional assessment shall take into account all allowances and any losses carry forward. అంటే మనం అసెస్మెంట్ పే చేసాం కాదంటే ఇన్కమ్ ట్యాక్స్ ఆఫీసర్ వచ్చి మనం ఇచ్చిన తర్వాత వచ్చి మీరు కరెక్ట్గా ఫైల్ చేస్తారా లేదా, ఎనీ ప్రొవిజన్స్ ఏమైనా చేశారా అవన్నీ చూసి పే చేస్తారు, డీటెయిల్స్ అన్ని ఫర్నిష్ చేస్తారు. మీరు ఏమైనా మిస్ చేస్తుంటే ఎక్స్ప్లెయిన్ చేస్తారు, రీఫండ్ క్యాల్కులేట్ చేసి సెండ్ చేస్తారు. అసెస్మెంట్ బై డిపార్ట్మెంట్, ఒక పెద్ద డిపార్ట్మెంట్ని సబ్మిటెడ్ బై అన్ అసెస్మెంట్ అసెసింగ్ ఆఫీసర్ ITD ఇన్కమ్ ట్యాక్స్ లా ప్రకారం పే చేస్తాం. సమ్మరీ అసెస్మెంట్, రెగ్యులర్ అసెస్మెంట్. దీనిలో సమ్మరీ అసెస్మెంట్లో 2 టైప్స్, స్క్రూటినిటీ అసెస్మెంట్, బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్. సమ్మరీ అసెస్మెంట్ ఫస్ట్ చూద్దాం. అండర్ దిస్ మెథడ్ అన్ని వెరిఫై చేస్తారు, పర్టికులర్స్ అని మెన్షన్ చేసిన వెరిఫై చేస్తారు. ఇన్కరెక్ట్ ఉంటే కరెక్ట్ పే చేస్తారు. డిసలవెన్సెస్, లాస్ ఆఫ్ క్లెయిమ్ ఏమైనా మిస్ చేస్తే చూస్తారు, దే ఇన్ఫార్మ్, ఇఫ్ నాట్ దే క్యారీ ఫార్వర్డ్. సో క్లియర్. ఇప్పుడు రెగ్యులర్ అసెస్మెంట్లో బేసికల్గా 2 టైప్స్, స్క్రూటినిటీ, బెస్ట్ జడ్జ్మెంట్. స్క్రూటినిటీ అంటే ఎగ్జాంపుల్ ఇస్తాను చూడండి. స్క్రూటినిటీ అసెస్మెంట్కి బ్యాక్ బెంచర్ బుక్ ఉంది, వాళ్ళది లాస్ట్లో రికార్డ్ ఉన్నది కదా, వాళ్ళు ఎలా చెక్ చేస్తారు? డీటెయిల్డ్గా వెళ్ళి చెక్ చేస్తారు. వాడు ఎప్పుడు అలా చేస్తాడు, వాడు పొరపాటున ఒక రోజు నోట్స్ తెచ్చిండు, దాన్ని ఎట్లా చెక్ చేస్తారంటే వైజ్ కూడా చూసుకుని మొత్తం చేస్తారు. ప్లేస్ ఎక్కడైనా వదిలేస్తే వై డిడ్ యూ లెఫ్ట్, ఇలాగా అండర్ స్టేట్మెంట్, ఓవర్ స్టేట్మెంట్, లాసెస్ అన్ని స్క్రూటనైజ్ చేసి చెక్ చేసేదాన్ని స్క్రూటినిటీ అసెస్మెంట్. బెస్ట్ జడ్జ్మెంట్ అంటే టాపర్ నోట్స్ ఉంది కదా, వాడిది ఎలా చెక్ చేస్తారు,
ఓవర్ వ్యూ పైన 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 చూసుకుంటారు. ఒక ఫైన్ వాడి ముఖం చూసి మార్కులు వేసేదాన్ని బెస్ట్ జడ్జ్మెంట్ బేస్డ్ ఆన్ ద అసెస్మెంట్ ఈజ్ మేడ్ బై ద అసెస్మెంట్ ఆఫీసర్ బేస్డ్ ఆన్ హిస్ జడ్జ్మెంట్. వాడి జడ్జ్మెంట్ ని బట్టి చేసేదాన్ని జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటారు. బెస్ట్ జడ్జ్మెంట్ అసెస్మెంట్ అంటారు. సో ఇది రీఅసెస్మెంట్ చేసిన దాన్ని మళ్ళీ రీఅసెస్మెంట్ చేయడం. లైక్ ఏమైనా అడిషనల్ గా పే చేస్తే వాడు ఏమైనా లాస్ తక్కువ పే చేసిండు అనుకో, పెనాల్టీ కింద 1% ఛార్జ్ కూడా ఇంపోజ్ చేస్తారు. అది పెనాల్టీ అమౌంట్ షెల్ నాట్ ఎక్సీడ్ ట్యాక్స్ కంటే ఎక్కువ ఎక్సీడ్ అవ్వదు. పెనాల్టీ ట్యాక్స్ కంటే ఎక్సీడ్ అవ్వదు. ఫ్రెష్ అసెస్మెంట్, ప్రికాషనరీ అసెస్మెంట్ ఇవన్నీ చూసుకొని క్యాలిక్యులేట్ చేయాలి. ఈ అసెస్మెంట్ ఇంటర్నెట్ ఫామ్ లో చేసేదాన్ని ఈ అసెస్మెంట్ అంటారు. సో ఇక్కడ తోటి రెక్టిఫికేషన్ ఆఫ్ మిస్టేక్స్, ఎర్రర్స్ ఏమైనా ఉంటే దాన్ని క్యాలిక్యులేట్ చేసి క్లియర్ చేసుకుంటారు. నెగ్లెక్ట్ చేస్తే మందలించి కరెక్ట్ గా చెప్తారు. సో యూ హ్యావ్ నెగ్లెక్టెడ్ దిస్ పాయింట్ అని చెప్పి మెన్షన్ చేసి చెప్తారు. సో ఇది నోటీస్ ఆన్ డిమాండ్. ఫర్ ఎగ్జాంపుల్ యాజ్ పర్ సెక్షన్ 156 వాడికి ఏమైనా డౌట్ వచ్చింది అనుకో, చెకింగ్ ఎర్రర్స్ చెక్ చేసేటప్పుడు సమ్ డౌట్ వీ హ్యావ్ అరెస్ట్ పిలిచి సార్ రేస్ నోటీస్ ఆన్ డిమాండ్ ఆన్ ఎస్ఎస్సి when there if any tax, interest, penalty or fine amount payable by SSC of government outcome ఇవన్నీ చెక్ చేసి సార్ యూ హ్యావ్ డన్ సంథింగ్ రాంగ్, వీ నీడ్ టు చెక్ ఇట్ అగైన్, ప్రాసెస్ మళ్ళీ ఫస్ట్ నుంచి స్టార్ట్ చేస్తారు. అంతే. దిస్ ఇయర్ తోటి చాప్టర్ నెంబర్ 5 has completed. ఆల్ ద బెస్ట్. మంచిగా రాయండి బాబులు. ఎవరు ఎక్స్ప్లెయిన్ చేయలేదు అన్న బాధపడుతున్నప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేశాను, చూసుకోండి. థ్యాంక్ యూ. కోఆపరేట్. నేను వేరే